కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇండియా లాంటిదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. మొత్తం ప్రాజెక్టులో లక్ష్మీ బ్యారేజ్లో కుంగిన 2 పిల్లర్లను పట్టుకుని సీఎం మంత్రులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కుంగిన పిల్లర్ల ఖర్చు 500 కోట్ల కంటే తక్కువ ఉంటుందన్నారు. ఫుట్బాల్ మ్యాచ్ కోసం సింగరేణి డబ్బులను 100 కోట్లు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బుతో రాష్ట్ర రైతాంగానికి సాగు తాగునీటిని అందించవచ్చని అంటూ జీవన్ రెడ్డి విమర్శించారు. ఇట్స్ లైక్ ఇండియా, భారతదేశం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే టోటల్ ఆ నీటి ప్రాజెక్ట్ సమూహాన్ని మన కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లలు దొరుకుతుంది. ఇక్కడ కుంగుదల అనేది ఏదైతే కేవలం లక్ష్మీ బ్యారేజ్ 2 పియర్స్ 500 కోట్లు. దాన్ని గమనంలోకి తీసుకోకుండా మీరు అవాకులు చవాకులు పేలుతుంటే ఆశ్చర్యకలుగుతూ ఉన్న మంత్రి అంటుండే మరి ఆయనకి ఏం తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఏదైతుందో గ్రావిటీ ద్వారా తరలిస్తున్నామని చెప్పానండి. ఎల్లంపల్లికి వెళ్ళి వినియోగం చేయబడే ప్రతి నీటి బొట్టు లిఫ్ట్ ద్వారా ఎత్తిపోతల ద్వారా నంది మేడారం రిజర్వాయర్ కు తరలింపు చేయబడే విధంగా ఏదైతుందో ఇవాళ లిఫ్ట్ ఏదైతుందో 4th August 2016 ఏదైతుందో అవి ఇనాగ్రేట్ చేయడం జరిగిందే. మీరు 10 ఏళ్లు రాజ్యం చేసి ఒక ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి వినియోగం చేయలేకపోయిందని చెప్పి అంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ షోక్ తీసుకోవడానికి కొరకు ఏదైతుందో సింగరేణి 100 కోట్లు ఖర్చు పెట్టిండే ఆయన మనమని తృప్తి పరచడానికి. అటువంటి 100 కోట్లు పెడితే మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఏదైతుందో సాగునీరే కాదు త్రాగునీరు కానీ పారిశ్రామిక అవసరాలు కానీ అన్నింటినీ మనం ఏదైతుందో వినియోగించుకున్నటువంటి అవకాశం వస్తుండే.